ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రాకారమును గుమ్మములను ప్రతిష్ఠించుట. ప్రాకారమును గుమ్మములను ప్రతిష్ఠించుట మనం చూస్తాం ఈ అధ్యాయంలో. 1 నుంచి 11 వచనాలు జెరుబ్బాబెలుతో కూడా యెరూషలేముకు వచ్చిన యాజకులు లేవీయుల పేర్లు మనం చూస్తున్నాం. జెరుబ్బాబెలుతో కూడా యెరూషలేముకు వచ్చినటువంటి యాజకులు లేవీయులు. 12వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూస్తే రాజైన యెహోయాకీము దినములు మొదలుకొని నెహెమ్యా కాలం వరకు యాజకుల యొక్క లేవీయుల యొక్క వంశావళి మనం చూడొచ్చు. 27వ వచనం నుంచి 29వ వచనం వరకు వాయిద్యములతో దేవుని స్తుతించుటకు గాయకులను సమకూర్చుట మనం చూస్తాం. 30వ వచనంలో యాజకుల యొక్కయు లేవీయుల యొక్కయు జనుల యొక్కయు శుద్ధీకరణం మనం చూస్తాం. 31వ వచనం నుంచి 42వ వచనం వరకు ప్రధానుల ఊరేగింపు, స్తోత్రగీతములు పాడుచూ వెళ్ళిన 2 సమూహాలను మనం చూస్తాం. 43వ వచనంలో బలి అర్పణలు, జనుల యొక్క ఆనంద ధ్వనులు మనం చూస్తాం. 44 నుంచి 47 వరకు దేవుని మందిరపు సేవ కొరకు అధికారులు చేసిన ఆర్థిక సంబంధమైన ఏర్పాట్లు మనం చూడవచ్చు. మొదటి 11 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబెలుతో వచ్చినటువంటి యాజకులు లేవీయులు వీరే అని మనం చదువుతాం. మొదటి వచనంలో యేషూవ, సెరాయా, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లుకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబియా, మియామిను, మయద్యా, బెల్గా, షమయ, యోయారీబు, యదాయ, సల్లు, ఆమోకు, హిల్కియా, యదాయ అనువారు. వారందరూ యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉన్నారు. మరియు లేవీయులలో యేషూవ, బిన్నూయి, కద్మియేలు, షేరెబ్యా, యోదా స్తోత్రాది సావేశంలో ప్రధాని అయిన మత్తిన్యాయు అతని బంధువులను, మరియు బక్బుక్యాయు, ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో ఉండి పాడువారు. యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయాదాను కనెను, యోయాదా యోనాతానును కనెను, యోనాతాను యద్దువను కనెను. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరైనగా సెరాయా ఇంటి వారికి మెరాయ, ఇర్మియా ఇంటి వారికి హనన్యా. ఇక్కడ 1 నుంచి 11 వచనాలు మనం చూస్తే జెరుబ్బాబెలుతో కూడా యెరూషలేముకు వచ్చిన యాజకులు లేవీయులు.
యాజకులు దేవునికి బలులు అర్పించేవారు. లేవీయులు దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడు. వారు బబులోను చెర నుంచి తిరిగి వచ్చారు. ఈనాడు మనల్ని మన ప్రభువు మన పాపముల నుండి విడిపించి మనల్ని యాజకులుగా చేశారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మనలను మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. ఈనాడు మనల్ని వారిని బబులోను చెర నుంచి విడిపించినట్టు మనలను పాపం అనే చెర నుండి విడిపించి మనల్ని యాజకులుగా చేశారు. యాజకులమైనటువంటి మనం ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 5వ వచనం, 9వ వచనం రెండు చూస్తాం. 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని 5వ వచనంలో అంటారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశారు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించినట్లు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనం పరిశుద్ధ యాజకులుగా ఉండేటట్లు మనల్ని ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతున్నాం. లేవీయులు పరిచారకులని మనం చూసాం. లేవీయులు పరిచారకులు పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. ఆత్మ ఒక్కడే. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున కార్యసిద్ధి కలగజేస్తున్నాడు అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12లో చెప్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చూస్తే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. 11వ వచనంలో మనం చూస్తే, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. కాబట్టి మనం అందరం ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగవలసిన వారమే ఉన్నాం. మనమందరం కూడా దేవుని పరిచారకులమే. ఇక్కడ యెషూవ జెరుబ్బాబెలుతో కూడా యెరూషలేమునకు వచ్చారు. యెషూవ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ. యెషూవ అనేటువంటి మాట 1వ వచనంలో, 7వ వచనంలో, 10వ వచనంలో, 26వ వచనంలో మన భాగంలో చూస్తున్నాం. అలాగే ఎజ్రా గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనంలో, 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది.
హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, 12వ వచనంలో, 14వ వచనంలో ఉంటుంది. జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో, 3వ వచనంలో మనం చూస్తాం. ఇతడు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడైనటువంటి యేషూవ, అతన్ని యెహోషువ అని కూడా అంటారు. 8వ వచనంలో మనం చూస్తే లేవీయులలో యెషూవ, బిన్నూయి, కద్మియేలు, షేరెబ్య, యోధ. ఆ తర్వాత స్తోత్రాది సేవ విషయంలో ప్రధాని అయిన మత్తన్య, అతని బంధువులు అంటారు. మత్తన్య, ఈ మత్తన్య అనే ఆయన ఆసాపు వంశంలో పుట్టి ప్రార్థన స్తోత్రం విషయంలో ప్రధానుడుగా ఉన్నాడు. ప్రార్థన స్తోత్రాది సేవ విషయంలో ప్రధాని అయి ఉన్నాడు. 25వ వచనంలో చూస్తే మత్తన్య అని రాసి ఉంటుంది. 11వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివితే, నెహెమీయా గ్రంథం 11:17, ఆసాపు కుమారుడు జబ్దికి పుట్టిన మేకా కుమారుడైన మత్తన్య ప్రార్థన స్తోత్ర విషయములలో ప్రధానుడు అని చెబుతున్నాం. ప్రార్థన స్తోత్రముల విషయంలో ప్రధానుడు. ప్రార్థన స్తోత్రముల విషయంలో ప్రధానులుగా ఉండిన వారు ఎంతైనా ఉన్నతమైనటువంటి వారు. ఇంకా మనం 10-11 వచనంలో మనం చూస్తే, 10-11 వచనాల్లో మనం చూసినట్టుగా ఉన్నటువంటి ప్రధాన యాజకులు యెషూవ వంశస్థులు. వాళ్ళు ఎదురు వరుసలో పాడేవారు. 24వ వచనం మనం చూస్తే ఎదురు వరుసలో పాడేవారు. ఇది దావీదు నియమించినటువంటి క్రమం. దావీదు నియమించిన క్రమాన్ని వారు అప్పటికే పాటిస్తూ వచ్చారు. 24వ వచనం మనం చదివితే మన భాగంలో, లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు, షేరబ్యాయు, కద్మియేలు కుమారుడైన యేషూవయు వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడి. దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయించబడ్డారు. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే 12వ వచనం నుంచి 26వ వచనం వరకు రాజు అయిన యెహోయాకీము దినములు మొదలుకొని నెహెమ్యా కాలం వరకు ఉన్నటువంటి యాజకులు, లేవీయుల యొక్క వంశావళిని మనం చూస్తాం. 12 నుంచి 26 వరకు రాజు అయిన యెహోయాకీము దినములు మొదలుకొని నెహెమ్యా కాలం వరకు ఉన్నటువంటి యాజకుల యొక్కయు లేవీయుల యొక్క వంశావళి. ఇక్కడ 22వ వచనం మనం చూస్తే, ఎలియాషీబు దినములలో లేవీయుల విషయంలో యోయాదా, యోహానాను, యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలేరు. మరియు పారసీకుడకు దర్యావేషు ఏలుబడి కాలంలో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలయ్యారు అన్నారు. అంటే 22వ వచనంలో ఇక్కడ మనం చూస్తే దర్యావేషు అనే మాట కనబడుతుంది. ఈ దర్యావేషు రెండవ దర్యావేషు, పారసీక రాజ్యాన్ని ఏలినటువంటి వాడు.
23వ వచనంలో మనం చూస్తే, ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీల కుటుంబ ప్రధానులుగా దాఖలయ్యారు. అంటే అనుదినము జరుగు విషయం, అనుదినము జరుగు కార్యక్రమాన్ని గురించి గ్రంథమందు వ్రాయబడిన ప్రకారము లేవీలుగా నియమించబడినట్లుగా మనకు కనబడతాం. 24వ వచనంలో దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతి పాటలు పాడుతున్నారు. వంతుల చొప్పున నియమించబడ్డారు. తాము నియమింపబడిన ప్రకారమే ఆ పని చేస్తూ వచ్చారు. ఆ తర్వాత 27వ వచనం నుంచి మనం చూస్తే 43వ వచనం వరకు యెరూషలేము యొక్క ప్రాకారాలు, ప్రతిష్ఠిత ఆచారాలు ఇవన్నీ సమాప్తమైనప్పుడు యెరూషలేమునకు వారు పరిశుద్ధ పట్టణము అని మరలా పేరు పెట్టారు. 11:1 మనం చదివాం, యెరూషలేము పరిశుద్ధ పట్టణము అని. 27వ వచనం నుంచి 29వ వచనం వరకు వాయిద్యములతో దేవుని స్తుతించు గాయకులను సమకూర్చారు. చూడండి ఒకసారి, యెరూషలేము ప్రాకారం ప్రతిష్ఠించు కాలంలో వారు ఆ ప్రతిష్ఠాచారములు స్తోత్ర గీతములతోనూ, పాటలతోనూ, స్వరమండలంతోనూ, సితార చేయి తాళములతో సంతోషముగా జరిగించినట్లు లేవీలను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకోలేదు. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో ఉన్న నెటోపాతి యొక్క గ్రామంలో నుండి కూడుకొని వచ్చారు. ఇక్కడ వాయిద్యములతో దేవుని స్తుతించేటువంటి గాయకుల్ని సమకూర్చారు. ఇదే పద్ధతి సొలొమోను కాలంలో కూడా అనుసరించారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 1 వరకు మనం చదివితే, 1 నుంచి 6 వరకు సొలొమోను తాను చేయ ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నుండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకు దిగగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మంలో నిలిచుండగాను లేవీలు యెహోవా కృప నిరంతరం నిలిచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములు వాయించు నిలిచుండగాను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగాను ఇశ్రాయేలందరూ నిలిచి ఉండగను అంటున్నాడు. ఇక్కడ సొలొమోను కాలంలో కూడా మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఈ రీతిగానే వాయిద్యములతో దేవుని స్తుతించు గాయకులు సమకూర్చబడ్డారు. ఎజ్రా కాలంలో కూడా మందిర ప్రతిష్ఠ అలాగే జరిగింది. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే 30వ వచనంలో మన భాగంలో నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 30వ వచనంలో యాజకులు లేవీలు తమను తాము పవిత్రపరుచుకున్న తర్వాత జనులు గుమ్మములు ప్రాకారాలను పవిత్రపరిచారు. ఇక్కడ యాజకుల యొక్క లేవీల యొక్కయు జనుల యొక్క శుద్ధీకరణ మనం చూస్తున్నాం. యాజకులు లేవీలు జనులు తమ్మును శుద్ధి చేసుకున్న తర్వాతే ఆ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. పవిత్రపరుచుకోవడం అంటే ప్రత్యేకించుకోవడం. లేవీలు మొదటగా పవిత్రపరుచుకున్న తర్వాతే ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. సంఖ్యాకాండంలో అంతే. సంఖ్యాకాండం 8వ అధ్యాయం మనం చూస్తే 5 నుంచి 11 వరకు మనం చదివితే, యెహోవా మోషేకు అలాగ చెప్పాడు, నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచు. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసిందేమనగా వారి మీద పాప పరిహారార్థ జలం ప్రోక్షించుము. అప్పుడు వారు మంగళగతితో తమ శరీరం అంతా గురిగించుకొని తమ బట్టలు ఉతుకొని పవిత్రపరచుకున్న తర్వాత ఇంకా మనం చూస్తే 21-22 వచనాల్లోకి వెళ్తే,
లేవీయులు తమను పవిత్రపరుచుకుని తమ బట్టలు ఉతుక్కున్న తర్వాత అహరోను యెహోవా ప్రతిష్టార్పణముగా వారిని అర్పించాను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. తర్వాత లేవీయులు అహరోను ఎదుట అతని కుమారులు ఎదుట ప్రత్యక్ష గుడారం సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. ఇక్కడ పరిచర్య చేయాలి అంటే ముందు తమ్మును తాము శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి, అంటే తమ్మును తాము ప్రత్యేకించుకోవాలి. తర్వాత ప్రతిష్ట. హిజ్కియా కాలంలో పస్కా పండుగ ఆచరించే టైంలో కొందరు పరిశుద్ధపరచుకోకుండా పండుగను ఆచరించారు. కాబట్టి వారికి అనారోగ్యం గురయ్యారు. వారి నిమిత్తం హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు వారిని స్వస్థపరిచాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివితే, పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తమను పవిత్రపరచుకొనకే తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయుమునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచారు. తమ్మును తాము ప్రతిష్ఠించుకోకుండానే విధికి విరుద్ధంగా పస్కా పండుగను వాళ్ళు ఆచరించారు. అందుకు రోగగ్రస్తులయ్యారు, అనారోగ్యానికి గురయ్యారు. అందువల్ల హిజ్కియా వారి నిమిత్తం ప్రార్థన చేశాడు. దేవుడు ఆ హిజ్కియా ప్రార్థన ఆనాటి కాలంలో ఆలకించి వారిని స్వస్థపరిచాడు. ఈనాడు మనం కూడా యోగ్యులుగా ఉండి మనల్ని మనం పరీక్షించుకుని రొట్టెలో పాత్రలో పాలు పొందాలి. అయోగ్యులుగా ఉండి మనల్ని మనం పరీక్ష చేసుకోకుండానే రొట్టెలో పాత్రలో పాలు పొందితే బలహీనం అవుతాం, అకాలంగా మరణిస్తాం అనే విషయాన్ని వాక్యం చెబుతోంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మనం చదివితే 20 వచనం నుంచి, మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే, వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఒకరికంటే ఒకరు ముందుగా తమ మట్టుకు తాము చూసుకుంటున్నారు. కొంతమంది ఆకలిగా ఉంటున్నారు, కొంతమంది ఏమో శుభ్రంగా తినేసి పడుకుంటున్నారు. అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇళ్ళు ఉన్నాయి కదా, దేవుని సంఘాన్ని ధిక్కరించి పేదలను సిగ్గుపరుస్తారా అని ఆ భోజనాన్ని గురించి సరిచేసిన తర్వాత ప్రభు యొక్క బల గురించి చెప్తా ఉన్నాడు పౌలు గారు 23వ వచనం నుంచి. నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభువును పొందితిని. ప్రభువుని యేస్తానప్పుడు రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపం చేసుకుంటే దీన్ని చేయండి అని చెప్పారు. భోజనం అయిపోయి ఆ పాత్రను ఎత్తుకుని పాత్రను రక్తంలో కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అని చెప్పారు. అలాగే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మరణాన్ని ప్రచురిస్తారు అని చెబుతూ యోగ్యంగా పాలు పొందాలి అని చెప్పాడు. 27వ వచనం నుంచి మనం చదివితే, ఒకవేళ అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తింటాడో, అయోగ్యంగా ఉండి ఆ పాత్రలో త్రాగుతాడో, వాడు ప్రభు యొక్క శరీరాన్ని గురించి రక్తాన్ని గురించి అపరాధి అవుతాడు. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసే రొట్టెని తిని ఆ పాత్రను త్రాగాలి. ప్రభు శరీరం అని వివేచింపకుండా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటగా తిని త్రాగుతున్నాడు. అందుకే మీలో అనేకులు బలహీనులు, రోగులవుతున్నారు, చాలామంది నిద్రించుచున్నారు అంటున్నాడు. కాబట్టి ఈనాడు మనం కూడా యోగ్యులుగా ఉండి మనం పరీక్షించుకొని ప్రభు యొక్క రొట్టెలో పాత్రలో పాలు పొందాలి. కాబట్టి ప్రభు కార్యాల్లో కొనసాగాలంటే పవిత్రత అనేది చాలా అవసరం. పవిత్రత అనేది చాలా అవసరం. మన శరీరాలను మనం సమర్పించుకొని, ఎలా సమర్పించుకోవాలంటే పరిశుద్ధంగా, సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. పాపం విషయంలో చచ్చిపోయి దేవుని విషయంలో మన సజీవులమని ఎంచుకొని మన అవయవాలను దేవునికి ప్రతిష్ఠించాలి. మన అవయవాలను ప్రభువుకి ప్రతిష్ఠించాలి. చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు రేపటి దినం ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.